నారాయణ అయ్యా, ఇవాళ పిల్లలకి అల్పాహారం ఏం చేశావు? ఉప్మా చేశానయ్యా. జీడిపప్పు నెయ్యి వేసావా? ఉంటే వేసేవానేనయ్యా. తీసుకురాలేకపోయావా? మీరిలా రోజుకో వీధి బాలుని ఇంటికి తీసుకొస్తుంటే. వాళ్ళు వీధి బాలలు కాదయ్యా, రేపటి తరానికి దారి చూపే వీధి దీపాలు. ఈ వీధి దీపాలను వెలిగించడానికి ఆస్తినంతా ధారబోస్తున్నారు. ఊర్లో ఉన్న అనాథ పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమైతే నా జీవితాన్నే ధారపోస్తాను. సరేనయ్యా, ఉప్మా తిందురుగాని రండి. ముందు ఆ పిల్లలకి పెట్టవయ్యా. అలాగేనయ్యా. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఏమ్మా ఝాన్సీ, ఉప్మా తిన్నావా? ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది తాతయ్య. జీడిపప్పు నెయ్యి వేసుంటే ఇంకా బాగుండేది. జీడిపప్పు నెయ్యి లేకపోతే ఏంటి తాతయ్య, మీ ప్రేమ ఉంది కదా. తాతయ్య మీరు తినండి, నేను తినిపిస్తాను తాతయ్య. నేను తింటాలేమ్మా, నేను తింటానే. నారాయణ. అయ్యా అయ్యా. చూశావా నారాయణ, వాళ్ళు అన్నం పుణ్యం ఎరుగని అమాయకులు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు అనాథలయ్యారు. వీళ్ళకింత అన్నం పెట్టి ఇన్ని అక్షరాలు నేర్పిస్తే నేటి ఈ అనాథలే రేపటి పునాదులవుతారు. అవునయ్యా. బాబు బాబు, ఆకలేస్తుంది బాబు, ఒక్క 10 రూపాయలంటే ఇవ్వండి బాబు, దండం పెడతానయ్యా. అరే లడ్డుగా, ఇలా చేరా. అయ్యా ఆకలేస్తుందయ్యా,
ఒక్క రూపాయి అంటే ఇవ్వండి అయ్యా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? చెప్పింది సరిగ్గా చేయరా. నీకేమైందిరా? సరిగ్గా చేయరా. నేను ఎలా చేశాను అలాగే చెయ్యి. ఒక్క రూపాయి ఇవ్వండి అయ్యా. ఇట్లానే చేయాలా? చూసిరి కదా. సరే అన్న, చేస్తానన్నా. నాయనా భగత్, ఏంటి తాతయ్య? మీరు చదువుకుంటూ ఉండండి, నేను పట్టణానికి వెళ్ళి పుస్తకాలు సామాన్లు తెస్తాను. సరే తాతయ్య. అయ్యా ఆ, కూరగాయలు కూడా తీసుకురండి. అలాగే. పిల్లలు జాగ్రత్త నారాయణ. అలాగేనయ్యా. అయ్యా ఆ, జీడిపప్పు మర్చిపోకండి. అలాగే నారాయణ. అయ్యో ఆగండి అయ్యా, ఆగండి ఆగండి. ఎందుకు కొడుతున్నారు? పిల్లవాడు చచ్చిపోతాడయ్యా. అయ్యో అయ్యో, పిల్లవాడు చచ్చిపోతాడయ్యా. రోజు వీడు మా హోటల్ దగ్గరకు వచ్చి దొంగతనం చేస్తాడు. రోజు వీడి వల్ల టార్చర్ అవుతుంది మాకు. ఈసారి కుదిరిపెట్టండి బాబు. ఒక్కోసారి హోటల్ దగ్గరకు వస్తే కాళ్ళు నిలకొడతా. వీటి కోసం ఎన్ని దెబ్బలు తిన్నావా? వద్దు, కింద పడే తినకు. నీకు నేను భోజనం పెట్టిస్తాను. పెట్టిస్తావా? అవును, పెట్టిస్తాను. ఇప్పుడే పెట్టిస్తావా? ఇప్పుడే పెట్టిస్తా. నీకు అమ్మా నాన్న లేరా? నాకెవ్వరూ లేరు. నాతో వస్తావా? 3 పూటలా భోజనం పెడతాను. 3 పూటలా? అవును, 3 పూటలు. ఓ, అయితే వస్తా. ఒక భోజనం తీసుకురా. సరే. తిన్నాయనా. మూడు పూటల భోజనం పెట్టే నువ్వే చూస్తా చేస్తా. నువ్వేం చెయ్యదు, చదువుకుంటే చాలు. వామ్మో, చదువా? చదువే. నా వల్ల కాదు, చదువు నా ఒంటికి పట్టదు. సరేలే, చదువుకోవద్దులే. ఊరికే తిని ఆడుకో, సరేనా? అయితే సరే. ఏంట్రా నువ్వు ఇక్కడ? డబ్బులున్నాయా? మనకి కాదురా, డబ్బులన్నీ ఈయనే. అవునా? భలే పట్టావురా. బాబు ఇటురా. చదువుకునే వయసులో పని చేయటం తప్పు కదా. నీకు చదువుకోవటం ఇష్టమా? చాలా ఇష్టం తాతయ్య. ఏమరా మాటలు? ఇటురా. బాబు, బాబు. ఏమయ్యా, ఈ అబ్బాయిని పనిలో పెట్టుకోవడం తప్పు కాదా? వచ్చిన పని చూసుకుని వెళ్ళవయ్యా. వెళ్తాను. పసివాణ్ణి పనిలో పెట్టుకోవటం నేరమని నీకు తెలీదా? రేయ్, రూల్స్ మాట్లాడుతున్నాడు. ఈ ముసలిని బయట పంపియండ్రా. బ్రిటిష్ వాడి తుపాకీకే భయపడలేదు, నీ బెదిరింపులకు భయపడతానా? వీడిని నేను తీసుకెళ్తున్నా. రేయ్, వాణ్ణి ఆపండ్రా. అడ్డుపడితే బాలకార్మిక చట్టం కింద ఊచలు లెక్క పెట్టిస్తా. జాగ్రత్త. రేయ్, వెళ్ళి ఆపండ్రా వాణ్ణి. లాక్కొస్తే లాస్ అయ్యేది నువ్వే. ముసలైన కేసు పెట్టడానికో హోటల్ మూసుకోవాల్సిందే. నువ్వు రారా. ఏంట్రా ఇవి? అన్న, ఇవాళ ఇయ్యే వచ్చాయన్నా. ఇలా వెళ్ళి అడిగితే ఎవడిస్తాడ్రా? లేదన్నా, అన్న ఏడ్చుకుంటూ అడిగానన్నా. రేపు తెస్తానన్నా. కాళ్ళిరుగా తీస్తాని. కూర్చో. నువ్వులేరా. నువ్వు సూపర్ రా. చూసినారా ఈడు ఎన్ని పైసలు తెచ్చిండో? ఈడి చెయ్యి ఇరిసినందుకు ఎన్ని పైసలు వేసిర్రో? రేయ్, పైసలు తేకపోతే అందరికి ఇదే గతి. ఇట్లానే చేసి పంపిస్తా. అర్థమైందా? తాతయ్య
హాయ్ అమ్మలు. ఆ, ఇలా ఇవ్వండి అయ్యా. నారాయణ, అయ్యా. ఇక నుండి ఈ పిల్లలు మనతోనే ఉంటారు. ఆహా. ఇతని పేరు నారాయణ. వంట పెత్తనం, గంట పెత్తనం అన్నీ ఇతనే. ఆ. పిల్లలు, మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నా పేరు చంద్రశేఖర్ ఆజాద్. నా పేరు సుఖ్దేవ్. నా పేరు అల్లూరి సీతారామరాజు. నా పేరు భగత్ సింగ్. నా పేరు బాలగంగాధర్ తిలక్. నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. మీ పేర్లు భలే ఉన్నాయే. తాతయ్య మీకు కూడా అలాంటి పేర్లు పెడతారులే. ఆ. సర్లే, లోపలికి తీసుకెళ్ళి ముందు పిల్లల్ని. ఆ. పిల్లలు, మీరెళ్ళి చదువుకోండి. అన్న ఆకలిస్తుందన్న, నాకు కూడా పెట్టన్నా. వాళ్ళకు కూడా అన్నం పెట్టమంటావా? పెట్టు. డబ్బులు ఎక్కువ తెచ్చినోనికి పెట్టు, డబ్బులు తక్కువ తెచ్చినోనికి పస్తులుంచు. అర్థమైందా? కష్టపడేది మనం, కడుపు నింపుకునేది వాడు. ఏయ్, లడ్డుగాడు ఏడ్రా? ఈరోజు రాలేదన్నా. నిన్న బక్కోడు తప్పించుకున్నాడు, ఈ రోజు లడ్డుగాడు తప్పించుకున్నాడు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలరా. పో. నారాయణ, నారాయణ, అయ్యా. భోజనం తీసుకునిరా. అలాగేనయ్యా. ఏమైంది నాయనా? ఎప్పుడు అన్నం కోసం దొంగతనం చేసేవాడిని. నాకిలా ఎప్పుడు ఎవ్వరూ తినిపించలేదు తాతయ్య. నీకిప్పటి నుంచి నేనున్నాగా నాన్నా. తిను. మరి నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా తాతయ్య. నారాయణ, అయ్యా. అక్షరాభ్యాసం చెయ్యాలి. అన్ని ఏర్పాట్లు చేయించు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి. సంతోషాల కాపురం, సాంగత్యాల గోపురం, ఇల్లే మమతలకు మందిరం. అనుబంధాల స్వాగతం, వరమిచ్చాడు శాశ్వతం. ఈ మనసే సమతకు సన్నిహితం. ఆటల్లో అల్లర్లలో పిల్లల్లో పిల్లోడే, ఏడు పదుల ఈ పసివాడు. ఆశల్లో ఆశయాల్లో శ్వాసైవలు మందిస్తాడే, మూడు పదుల ఈ యువకుడు. దేశభక్తి నర నరాన నిండిన భరతమాతకు విలువైన మూలధనమే. రాజా తాతయ్య, రాజా తాతయ్య, రాజా తాతయ్య.
రాజా తాతయ్య పసివాడని పసిమోములపై మసివారిన నిశి బ్రతుకులపై శిశియై ఉదయించిన ఋషితడు నిజమై అరుదించిన కృషితడు ఏ జన్మది అనుబంధం ఏ అమ్మది రుణబంధం ఒకే కొమ్మ పువ్వుల సంబంధం తల్లి లాలన తండ్రి పాలన గురువు బోధన కలిపి పంచన దేశ రక్షణ క్రమశిక్షణ నూరి పోసన మంచి పెంచన అహింస శాంతి ఆయుధాలుగా ధర్మం సత్యం మార్గాలుగా పయనించే భారతమ్మ ప్రాణమే రాజా తాతయ్య రాజా తాతయ్య రాజా తాతయ్య రాజా తాతయ్య అన్నా ఎరా దొరకలేదన్నా పిల్లలు అన్ని చోట్ల వెతికారా? అన్ని చోట్ల వెతికినామన్నా. బస్ స్టాండ్లో బస్ స్టాండ్లో కూడా మొత్తం వెతికినామన్నా. రాయ్ అన్నా మీరేం చేస్తారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా ఆ పిల్లోడు కావాలి. సరే అన్నా. ఒక్క పని చేత కాదు. పిల్లలు, మీ అందరికీ ఓ శుభవార్త. రేపు మనందరికీ పెద్ద పండుగ రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. మనమంతా కలిసి రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుందాం. తాతయ్య, అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి తాతయ్య? అది మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది వేదభూమి, కర్మభూమి, త్యాగభూమి. ఇది దేవతలు నడయాడిన దేశం, సిరి సంపదలతో తులతూగిన ప్రాంతం. అలాంటి సుందరమైన సుసంపన్నమైన మన దేశాన్ని తెల్లవారు ఆక్రమించి మన సంపదనంతా దోచుకెళ్లటమే కాక భారతీయులందర్నీ బానిసలుగా చూస్తూ చిత్రహింసలు పెట్టారు. అలాంటి సమయంలో గాంధీజీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లోకమాన్య తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో దేశభక్తులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసి మనకు సంపాదించి ఇచ్చిన స్వేచ్ఛే ఈ స్వాతంత్రం. నేటి బాలలైన మీరే రేపటి పౌరులు కాబట్టి ఈ దేశ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. నాటి నాయకుల స్ఫూర్తితో మీరు మళ్ళీ అలాంటి నాయకులుగా తయారవుతారని నాకు చిన్న ఆశరా. మీరు ఈ పుణ్యభూమిని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపి సువర్ణాధ్యాయాన్ని మళ్లీ తిరగరాయాలరా. అన్నా, నేను లడ్డుగాని చూశానన్నా. చూసావా? సరే, వస్తున్నా. నాకీరోజు మీరంతా పిల్లల్లా కాదురా, వీరుల్లా కనిపిస్తున్నారు. మీరంతా ఊళ్ళోకి వెళ్ళండి. మరచిపోతున్న మన స్వతంత్ర సమరయోధులు గుర్తుకొచ్చేలా మీ నినాదాలతో గ్రామమంతా మారుమోగాలి. జై బోలో స్వతంత్ర భారత్ కి! జై బోలో స్వతంత్ర భారత్ కి! జై బోలో స్వతంత్ర భారత్ కి!
बोलो स्वतंत्र भारत की जय बोलो भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय बोलो भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय बोलो भारत माता की ఎక్కడ్రా పిల్లలు? ఏ పిల్లలు? ఎవరు పిల్లలు? ఏంటి దౌర్జన్యం? ముందు నువ్వు బయటికి వెళ్ళు. పిల్లలు ఎక్కడా? అసలు ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ్రా పిల్లలు? ఎక్కడా? చెప్పానుగా తెలీదని. ఎవరనుకుని ఎవరింటికి వచ్చావు? మర్యాదగా బయటికి వెళ్ళు. నీకు మర్యాద ఏంట్రా? చెప్పరా. రేయ్ పాండు, అరే నర్సింగ్, వెతకండ్రా, మొత్తం వెతకండ్రా. ఏడదొచ్చావరా పిల్లల్ని? చెప్పు. తెలీదు. తెలీదా? పిల్లలు ఎక్కడో తెలీదా? వీడి సంగతి ఏంటి చూడండిరా. రై నర్సింగ్, నువ్వు ఆ పాపని తీసుకురారా. పిల్లలు ఎక్కడున్నారంటే చెప్పరా మీరు? సాయంత్రం లోపు పిల్లలు నా దగ్గర రాకపోతే ఈ పాపని చంపేస్తా. రండ్రా. ఎవరికి మోదం మోదం ఆమోదం అగిలే హృదయం తగిలే గాయం ఎవరికి ఖేదం ఖేదం నిర్వేదం అనాథ పిల్లల పునాది పైన ఆత్మనాదముల సమాధులేనా అభేద్య భారతావని ఆస్తుల పైన కత్తటే గల కమాతులేనా నరమృగాలకర చెరలో దేశం అవిటైపోతే వేచ పిశాచుల నెలా కట్టినని భారతమ్మ ఎద కలత చెందిదే అదిగో అదిగో ఆ మహాత్ముడేమో దేశ ప్రగతికై పూల బాటలు వేస్తే మరిదిగో ఇదిగో ఈ క్రూరుడేమో ఆసన సౌధానికి నా పీటలు చేస్తే ఏమో 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 దేశం తలరాతెప్పుడు మారుతుందో ఏమో. జై బోలో భారత్ మాతా की జై బోలో స్వతంత్ర భారత్ की జై బోలో భారత్ మాతా की బాబు బాబు తాతయ్య నన్ను కొట్టి పాపని ఎత్తుకెళ్ళారు బాబు. ఎవరు కొట్టారు? ఎవరో నాకు తెలియదు బాబు. ఎవరు కొట్టారు? నాకు తెలియదు బాబు. తాతయ్య పడిపోయి ఉన్నాడు బాబు. రండి. తాతయ్య తాతయ్య లెగవండి తాతయ్య. తాతయ్య లేకుండి తాతయ్య. తాతయ్య తాతయ్య లే తాతయ్య. తాతయ్య తాతయ్య లే తాతయ్య ప్లీజ్ తాతయ్య. ఎవరు కొట్టారు తాతయ్యని? ఎవరో రౌడీలు జీపులో వచ్చి తాతయ్యని నన్ను కొట్టి పాపని ఎత్తుకెళ్ళిపోయారు బాబు. సాయంత్రానికల్లా సుభాషిని గాంధీని పంపకపోతే పాపను చంపేస్తామన్నారు బాబు. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే వెళ్ళి తీసుకొస్తా. నాకు తెలుసు. చెల్లెని తీసుకురావడానికి నేను వెళ్తున్నాను. మీరు నాతో వస్తారా? వస్తాం. అయితే పదండి.
లడ్డు కాదురా బోస్, సుభాష్ చంద్ర బోస్. ఏంద్రా ఈ యాసలు? ఇట్లా పోయి అడుక్కున్నారనుకో పైసలే పైసలు. వేషాలు కాదు, వీరులు, స్వాతంత్ర సమర యోధులు. ఏం చేస్తారా? నిచ్చెర నుంచి భావి భారత పౌరుల్ని విడిపించడానికి వచ్చిన వీరులంరా. పిల్లనా ఎలారా? ఏంట్రా కూస్తున్నావు? కూతలు కూయడానికి కాదురా వచ్చింది, వాతలు పెట్టడానికి. మిమ్మల్ని చంపి పారేరా. రారా రా. ఏంట్రా? మావాడిని కొడతారా మిమ్మల్ని? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశాన్ని ఎలకొని వేస్తావారా? నొప్పంటే ఏంటో తెలిసిందారా? కళ్ళు పీకి కాళ్ళు విరిచి దేశాన్ని విడిదాన్ని చేస్తావారా? అనాథులుగా పుట్టడమే మేము చేసుకున్న పాపం అయితే మమ్మల్ని మనుషులుగా కూడా బతకనివ్వరా? భగత్, పిల్లలందరినీ విడిపించుకురారా. జరగండ్రా, అసలు వీడిని చంపేయాలిరా. ఆపండి ఆపండి ఆపండి. ఆ బండను కింద పడి ఇతను మనలాగే చదువుకొనుంటే ఇలా చెడ్డదారిలో నడిచేవాడే కాదు, తోటి మనుషులకు హాని చేసేవాడే కాదు. చదువుకోకపోవడమే వీడు చేసిన తప్పు. ఆ విద్యే అన్ని అనార్థాలకు మూలము. ఒకప్పుడు ఇతని కంటే భారతీయుల్ని హింసించిన బ్రిటిష్ వాళ్ళనే అహింసతో జయించిన జాతి మనది. అపకారికి ఉపకారమే ప్రతీకారం. అతన్ని వదిలేయండి. सीताराम सीताराम भज प्यारे तू सीताराम. డబ్బు దానం చేస్తే అది సాయంత్రానికి ఖర్చయిపోతుంది. విద్యాదానం చేస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. దేశంలో ఎక్కడా అనాథలు ఉండకూడదు. ఉన్నా వారు నిరక్షరాస్యులు కాకూడదు. బాలలందరినీ చదివిద్దాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం.